వాస్తవంగా స్వీకరించాలి. అబ్దుల్ కలాం గారంతటి వాడి జీవితం మొట్టమొదట ఫెయిల్యూర్తో స్టార్ట్ అయింది. ఆయన వెళ్ళిన ఇంటర్వ్యూలో ఆయన సెలెక్ట్ అవ్వలేదు. సెలెక్ట్ అవ్వకుండా ఆయన ఎంతో బాధపడుతూ వెళ్ళి ఆశ్రమంలో కూర్చుంటే నువ్వు ఏం కావాలో ఈశ్వరుడు నిర్ణయించాడు అన్నారు. వెళ్ళి ఆయన ఆ స్వామీజీ మాట నమ్మి వెళ్ళి జాయిన్ అయ్యారు. వెనక్కి తిరిగి చూడలేదు అబ్దుల్ కలాం గారు. ఒక్కొక్కసారి జీవితంలో ఒక ఫెయిల్యూర్ వస్తుంది. అందుకే బహుశः ప్రపంచంలో ఎవరు అలా డిఫైన్ చేయరు. తన అనుభవంతో కలాం గారు అంత అద్భుతంగా డిఫైన్ చేశాడు. ఎవరి కోసమో తెలుసా? మీ అందరి కోసం. ఇవాళ సమకాలీన రాజకీయాల్లో దేశంలో పిల్లల గురించి అహరహరం తాపత్రయపడేటటువంటి వ్యక్తి ఎవరైనా ఉంటే కలాం గారు. ఆయన ఫెయిల్ అన్న మాటని డిఫైన్ చేస్తూ, ఫెయిల్ అంటే ఇక నీ జీవితంలో పైకి రావని తలుపులు ముయ్యడం కాదు, ఇట్ ఈస్ ఎ ఫస్ట్ అటెంప్ట్ ఇన్ లెర్నింగ్. ఫెయిల్